సోదర సోదరీమణులారా, మిత్రులారా, స్నేహితులారా, బాలలు బాలికల్లారా, పెద్దలారా, సమాజంలోని అందరికి కూడా నా నమస్కారాలు. నేను పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడిని. విద్య అంటే మనిషికి చాలా అవసరం. ఈ విద్య యొక్క ఉన్నతి అందరికీ తెలియవలసి ఉంది. విద్యను చిన్నప్పటి నుండే అభ్యసించాలి. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. మన ఇల్లు బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే, మన దేశం బాగుండాలంటే ఆ దేశంలోని పౌరులు విద్యావంతులై ఉండాలి. కనుక విద్య ప్రతి ఒక్కరూ అభ్యసించాలి. మన పెద్దలు అన్నారు, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. పశువుల్లో కూడా కొన్ని మానవులకు ఉపయోగపడేటివి ఉన్నాయి. ఉదాహరణకు ఎద్దు పొలం దున్నుతుంది, గుర్రం బండి లాగుతుంది, స్వారీకి పనికి వస్తుంది. ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది. వీటికన్నా కూడా హీనమైన వాడు అని చెప్పి విద్య లేనివాడు వింత పశువు అన్నారు. మామూలు పశువు కాదు, లోకానికి ఉపయోగపడే పశువు కాదు అని అర్థం. కాబట్టి సోదరులారా, మనం పుట్టిన ప్రతి మనిషి విద్య నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నామో, ఏ విధంగా అయితే స్నానం చేస్తున్నామో, ఏ విధంగా అయితే దుస్తులు ధరిస్తున్నామో, అదేవిధంగా విద్యను కూడా అభ్యసించాలి. నీ శరీరం పెరగాలంటే నువ్వు ఆహారాన్ని తీసుకోవాలి. నీ బుద్ధి పెరగాలంటే నువ్వు విద్యను అభ్యసించాలి. ఈ విద్య అనేది మనిషికి మూడో కన్ను. 2 కళ్ళు ఉండేవాళ్ళు కొందరైతే 3 కళ్ళు ఉండేవారు కొందరు. ఉదాహరణకు బస్టాండ్లో 2 వ్యక్తులు నిలబడి ఉంటారు. ఒక ఆయనకేమో చదువు వచ్చు, ఒక ఆయనకు చదువు రాదు. వాళ్ళిద్దరు కూడా ఏదో ఒక ఊరికి పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు తిరుపతికే అనుకోండి. ఒక ఊర్లో బస్టాండ్లో నిలబడి ఉన్న ఇద్దరు కూడా తిరుపతి బస్సు వస్తానే ఆ చదువుకున్న వ్యక్తి బోర్డు చూసి ఇది తిరుపతి బస్సు అని వెంటనే పోయి సీట్లో కూర్చుంటాడు. ఈ చదువులేనాయన ఆయన ఆ బోర్డుని చదవలేక, మూడో కన్ను లేక కొంచెం వీళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత ఆలస్యంగా పోయి కూర్చుంటాడు. అప్పటికే అక్కడ సీట్లన్నీ నిండిపోయి ఉంటాయి. కారణం, ఇతనికి విద్య లేదు, మూడో కన్ను లేదు. అంచేత చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనము తల్లిదండ్రులుగా పుట్టిన ప్రతి బిడ్డను విద్య నేర్పించాలి. పూర్వము మన వాళ్ళు అమ్మాయిలకు చదివేందుకు అబ్బాయికి చాలు అని అనేవాళ్ళు. ఇది ముమ్మాటికి తప్పు. మనిషి అని పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా విద్య అవసరం. పుట్టిన ప్రతి మనిషికి ఏ విధంగా అయితే ఆహారము, వస్త్రము అవసరమో విద్య కూడా అంతే అవసరం. ఈనాడు ప్రపంచమంతా ఒక కుటుంబంగా మారింది. ఎక్కడ పోవాలన్నా, ఏది చేయాలన్నా విద్యతో కూడిన పని. కాబట్టి మనం ఆడ మగ తేడా లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు విద్య నేర్పించడం మన ధర్మం. కొన్ని ఆచార సాంప్రదాయాలు అమ్మాయిలకు విద్య వద్దు, అబ్బాయిలకు చాలు అంటారు. అది చాలా తప్పు. ఎంచేతనంటే ఈనాడు ప్రతి బిడ్డ స్కూల్కి పోతుంటాడు. ఆ బిడ్డ పెద్దవాడయి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నాకు సైన్స్ పుస్తకం కనబడలేదు, అమ్మా నాకు లెక్కల పుస్తకం కనబడలేదు అంటే ఆ అమ్మాయి సైన్స్ అంటే ఏంటి, సోషల్ అంటే ఏంటి నాకు తెలియదు నాయనా, నేను చదువుకోలేదు అంటుంది. కాబట్టి ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి చదువు నేర్పిస్తే ఆమె తన కుటుంబాన్ని సరిదిద్దుకుంటుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. కాబట్టి అమ్మాయిలకు కూడా తప్పకుండా మనం విద్య నేర్పించాలి. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా విద్యను అభ్యసించాలి. విజ్ఞానముతోనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి విద్య అనేది విలువైన వస్తువు. వెండి, బంగారు, నగ, నట్ర, ఇల్లు, వాకిలి, పొలం, పుట్ర ఇవన్నీ కూడా ఉంటాయి, పోతాయి. కానీ నీవు నేర్చిన విద్య చిరకాలం నీతోనే ఉంటుంది.
ధనధాన్యములు దొంగలింపబడతాయి కానీ విద్య దొంగలింపబడదు. కాబట్టి విద్య అనే సంపదను పిల్లలకు తల్లిదండ్రులు అందజేయాలి. పూర్వము ధనవంతులే విద్యను అభ్యసించేవారు, పేదలకు విద్య అందుబాటులో ఉండేది కాదు. కానీ దేవుని దయ వలన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం వచ్చాయి. ఇప్పుడు మన భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశము. ప్రభుత్వాలు ప్రజల కొరకు విద్యా అవకాశాలు ఎన్నెన్నో కల్పిస్తున్నారు. పేదవాడైనా ధనవంతుడైనా విద్యను అభ్యసించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విద్య ప్రభుత్వ పాఠశాలలో చదివినా ప్రైవేటు పాఠశాలలో చదివినా ఎక్కడ చదివినా కూడా ఒక్కటే. కానీ కొంతమంది పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకే పంపించి తన ధనాన్ని వృధా చేసుకుంటూ కొంతకాలం అలా చదివించి మళ్ళీ మధ్యలో ఆపేస్తున్నారు. అందుకని అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఫీజులు లేకుండా మన బిడ్డల్ని చదివించుకుంటే మన ధనము వృధా అవ్వదు, వారి సమయము వృధా అవ్వదు, వారు మంచి భవిష్యత్తును పొందగలరు. అంచేత మనం మన బిడ్డలకు తప్పకుండా అబ్బాయిల్ని అమ్మాయిల్ని అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యను నేర్పించి వారికి మంచి భవిష్యత్తును అందించవలసిన బాధ్యత మన తల్లిదండ్రులపై ఉన్నది. కాబట్టి సోదరులారా, ఏ యొక్క ఆచారము సాంప్రదాయము అడ్డురాదు. విద్య అనేది అందరికీ అవసరమే. అది కూడా మనం నివసించే ప్రాంతంలో మన ప్రాంతీయ భాష ఏది ఉంటుందో దాన్ని తప్పకుండా అభ్యసించాలి. అలా కాకుండా చిన్నప్పటి నుండి కాన్వెంట్లలో వేసి ఇంగ్లీషు భాష మాత్రమే నేర్పిస్తే నీవు స్థానికంగా నివాసం ఉంటున్న ప్రాంతంలో అక్కడి బస్సుల మీద కానీ ఆఫీసుల మీద కానీ ఆ ప్రాంతీయ భాషలోనే బోర్డులు రాసి ఉంటారు. అప్పుడు అరే అబ్బాయి నువ్వు అది ఆ బస్సు ఏ ఊరిది లేదా ఈ ఆఫీసు ఎక్కడిది అంటే ఆ తెలుగులో రాసిందయ్యా నాకు రాదు అంటాడు. కాబట్టి అలా కాకుండా అన్ని భాషలు నేర్పించాలి. ఇంగ్లీషు ఒక్కటే కాదు, ఇంగ్లీషు కూడా అవసరమే. ఎక్కువ పెద్ద పెద్ద చదువుల కొరకు ఇంగ్లీష్ అవసరము. మన ప్రాంతీయ అవసరాలకు ప్రాంతీయ భాష చాలా అవసరం. తల్లి భాష ఎంతో గొప్పది. తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఉర్దూ, తమిళం మాట్లాడేవాళ్ళు తమిళం, ఇలా వారి వారి మాతృభాష కూడా కనీసం ప్రాథమిక పాఠశాల వరకైనా తప్పకుండా చదవాలి. ఎంచేతనంటే మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఒకసారి ఉపన్యాసంలో మాతృభాష అనేది మన కళ్ళు లాంటిది, ఇంగ్లీషు భాష అనేది కళ్ళద్దాల లాంటిది అనే ఉదాహరణ ఇచ్చారు. ఇది చక్కటి ఉదాహరణ. కాబట్టి మిత్రులారా, మనం చిన్నప్పుడు మన బిడ్డలకు మన మాతృభాష తెలుగు, ఉర్దూ, తమిళం ఇలాంటివి నేర్పించి తర్వాత ఆంగ్ల భాషలో విద్యాబోధన చేయించడం ఎంతో శ్రేయస్కరం. అంచేత మిత్రులారా, మనం మన బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు అన్ని భాషలు నేర్పించి ముఖ్యంగా మాతృభాషను మరవకుండా తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఉర్దూ, అదేవిధంగా తెలుగు ప్రాంతంలో నివసించే ప్రజలు తెలుగు భాష కూడా తప్పకుండా నేర్చుకోవాలి. తన మాతృభాష అయిన ఉర్దూతో పాటు తన ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు భాషను కూడా నేర్చుకుంటే ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత, తర్వాత నీకు కావలసిన అవసరాలు కూడా ఆ ప్రాంతంలో సులభంగా పూర్తవుతాయి. కనుక ప్రజలారా, మన బిడ్డల్ని మనం తప్పకుండా పాఠశాలలో చేర్పించి విద్యాభ్యాసము చేయించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.